నమస్తే అందరికీ. ఇంతకుముందు మనం జ్ఞానముద్ర చూసాం కదా. ఇప్పుడు పూర్ణ జ్ఞానముద్ర, అదే హృదయ జ్ఞానముద్ర చూద్దాం. ఇలా మామూలుగా కుడి చేతి వేళ్ళను జ్ఞానముద్రలో ఉంచి, కుడి చేతి అంటే చూపుడు వేలు చివరను బొటన వేలు చివరితో కలిపి ఉంచాలి. ఇదే కదా. ఓకే, ఉంచి ఏం చేయాలి? మిగతా 3 వేలను నిటారుగా ఉంచాలి. ఇది నిటారుగా, ఇది మటుకు కలపాలి. ఓకే, దాన్ని అలా అమర్చిన వేలను హృదయస్థానంలో ఉంచాలి. హృదయస్థానం ఇలా పెట్టాలి కుడి చేతి. తర్వాత ఎడమ చేతి కూడా జ్ఞానముద్రలో ఉంచి, అంటే ఇది కూడా ఇది కలపాలి. ఈ 3 ఉంచి అరచేతిని ఊర్ధ్వభావం వైపు తిప్పి, ఇలా తిప్పి ఒడిలో పొత్తి కడుపు కాదు, పొత్తి కడుపు స్థానంలో, అంటే పెల్విస్ ఏరియా వద్ద ఉంచాలి. చూసారు కదా, ఇలా తిప్పి ఇలా. దిస్ ఈజ్ పూర్ణ జ్ఞాన ముద్ర, హృదయ జ్ఞాన ముద్ర. ఓకే, ఈ ముద్ర వేసుకుంటే నెమ్మది, ప్రశాంతత బాగా వస్తాయన్నమాట. మానసిక కాలతలో నిరుత్సాహం అతి త్వరలో మట్టు మాయమవుతాయి. కాబట్టి ఇది 45 నిమిషాలు, 3 కాలాల్లో అయితే 15 నిమిషాలు, ఒక్కోసారి 15 నిమిషాలు చొప్పున వేసుకోవచ్చు రోజు. దీని గురించి చూద్దాం. పూర్ణ జ్ఞాన ముద్ర, హృదయ జ్ఞాన ముద్ర. జ్ఞానముద్రను మరో రకంగా వేసుకుంటే పూర్ణ జ్ఞాన లేక హృదయ జ్ఞాన ముద్ర అవుతుంది. ఈ ముద్రలో కుడి చేతి వేళ్లను జ్ఞానముద్రలో ఉంచి, అంటే చూపుడు వేలు చివరను బొటన వేలు చివరతో కలిపి ఉంచి మిగతా 3 వేలను నిటారుగా ఉంచడం చేయాలి. అలా అమర్చిన వేళ్లను హృదయస్థానంలో ఉంచాలి. ఓకే, ఇక ఎడమ చేతి ఉంది కదా, ఎడమ చేతిని కూడా జ్ఞానముద్రలో ఉంచి, జ్ఞానముద్ర అంటే ఏంటి? మళ్ళా చూపుడు వేలు చివరను బొటన వేలు చివరితో కలపాలి. అరచేతిని ఊర్ధ్వభాగం వైపు తిప్పి ఉంచి ఒడిలో పొత్తి కడుపు స్థానం, అంటే పెల్విస్ ఏరియా వద్ద ఉంచాలి. ఇప్పుడు ముద్ర అయిపోయింది, పూర్ణ జ్ఞాన ముద్ర. ఈ ముద్రలో ఉపయోగించే చూపుడు వేలు వాయుతత్వానికి సంబంధించింది, బొటన వేలు అగ్నితత్వానికి సంబంధించింది. ఈ 2 వేళ్ళ చివరలను కలిపి ఉంచడం వల్ల వాయుతత్వం స్థిరపడుతుంది, స్టెబిలైజ్ అవుతుంది అన్నమాట. ఆధ్యాత్మిక పరంగా చెప్పాలంటే చూపుడు వేలు జీవ చైతన్యానికి, బొటన వేలు విశ్వ చైతన్యానికి సంబంధించినవి. ఈ ముద్రలో కుడి చేతిని జ్ఞానముద్రలో ఉంచి హృదయస్థానం, అనాహత చక్రస్థానంలో ఉంచడం ఒక విశేషం. అనాహత స్థానం అది హృదయం, ప్రేమకు ప్రతీక. అంతేకాకుండా అది ఊర్ధ్వ చక్రాలలో మొదటిది. హృదయం ఆత్మకు అతి సమీప ద్వారం. అది మనల్ని అత్యున్నతమైన చైతన్య స్థితికి తీసుకువెళ్తుంది. ఈ ముద్రను 45 నిమిషాలు 45 మినిట్స్ లేదా 3 కాలాల్లో ఒక్కోసారి 15 నిమిషాల పాటు కూడా వేసుకోవచ్చు. ఫలితాలు ఏంటి? దీనివల్ల పూర్ణ జ్ఞానముద్ర వల్ల వేసుకోవడం వల్ల కేవలం 15 నిమిషాలలోనే నెమ్మది, ప్రశాంతత చేకూరుతాయి. మానసిక కలతలు, నిరుత్సాహం అతి త్వరలో మటుమారిపోతాయి. సో పూర్ణ జ్ఞానముద్ర వేసుకోండి, ప్రశాంతత పొందండి, మానసిక కలతల్ని దూరం చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ జయ ప్రకాష్.